సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వాట్ ఈస్ సురక్షిత్? ఎవరు పెట్టారు యాక్చువల్గా పేరుని? ఈ పేరు వచ్చి మా గ్రాండ్ ఫాదర్తో నాకు పెట్టింది. శోభన్ బాబు గారేనా? అవును, శోభన్ బాబు గారే నాకు ఈ పేరు పెట్టింది. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆయన విజన్ నాకు వచ్చి హీ సెడ్ ఐ షుడ్ బికమ్ అ డాక్టర్ అని చెప్పి. సో ఇన్ అ వే ఐ హ్యావ్ బీన్ యునో గోయింగ్ ఇన్ దట్ విజన్. సురక్షిత్ భలే పేరు పెట్టారండి. చాలా చాలా ఎంత బాగుందంటే లైక్ దానికి యాప్ట్గా మీ డాక్టర్ అంటే సురక్షితంగా ఉంచుతారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, ప్రొటెక్ట్ చేస్తారు, ఇలాంటిదన్నీ దానికి తగ్గట్టుగానే మీరు డాక్టర్ అయ్యారు. ఎస్, పేరు పెట్టినందుక లేకుంటే మీకు కూడా అనిపించింది అవ్వాలని? ఐ థింక్ చిన్న వయసులో నుంచి అట్లాగే ట్యూన్ చేసి పెట్టచ్చు అని చెప్పచ్చు. అట్లాగే తాతగారు ఎప్పుడు చెప్తారు, నువ్వు డాక్టర్ అవ్వాలి, పెద్ద డాక్టర్ అవ్వాలి, డాక్టర్ చదవాలి. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ మా ఫాదర్ కూడా డాక్టర్ అయిన వల్ల నాకు కొంచెం ఈజీ ట్రాన్సిషన్గా ఉంటుంది. సో తాతగారేమో అసలు నో వన్ కెన్ ఫర్గెట్ హిమ్, శోభన్ బాబు గారు అనగానే. బట్ ఆ తర్వాత ఆయన ఎక్కడెళ్ళారో తెలియదు, ఏమయ్యారో తెలియదు, ఆయన వారసులు ఎవరో తెలియదు, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రాలేదో తెలియదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ టైంలో ఎప్పుడు అనిపించలేదా మిమ్మల్ని ఇలా ఇటువైపు కూడా తీసుకెళ్ళాలి అనేది? యాక్చువల్లీ అందరూ చెప్తారు శోభన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీని వచ్చి స్ట్రిక్ట్గా ఎవరు మూవీస్ లోపల వెళ్ళకూడదని చెప్పి, కానీ అట్లాంటి రూల్స్ మనకి ఏమీ లేవు. ఓన్లీ థింగ్ ఇస్ ఏంటంటే మనం వి సీ హౌ మచ్ హీ హెస్ స్ట్రగుల్డ్ త్రూ అవుట్ ద ఇయర్స్. వచ్చి మీరు వచ్చి షోకి అడుగానే చూస్తారు, కానీ బట్ బిహైండ్ ద స్క్రీన్ ది అమౌంట్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ద హార్డ్ వర్క్ హీ హెస్ డన్ టు బీ అట్ దట్ లెవెల్ అనేది ఇట్ ఇస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ. ఎగ్జాక్ట్లీ. సో వీ ఆల్ డిసైడెడ్ వీ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ఇట్. యూజువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి ఎవరినైనా మనం పలకరించినప్పుడు నేను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అనే ఒక మాట ఉంటుంది కదా. సో అలా మీరు డాక్టర్ అయ్యారు, ఆ తర్వాత యాక్టర్ అవ్వాలని అనిపించలేదా మీకు? నాకు చాలా టైమ్స్ ఐ గాట్ ప్రపోజల్స్. అంటే నా 10th స్టాండర్డ్లో నుంచే నాకు బాగా ప్రపోజల్స్ వచ్చినాయి అనమాట. ఇట్లా మూవీస్లో ఏదైనా ఆపర్చునిటీస్ కానీ, లాట్ ఆఫ్ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అడిగారు, కానీ నెవర్ జస్ట్ క్లిక్డ్. ఎప్పుడు క్లిక్ అవ్వాలా. సో మీరే వద్దనుకున్నారు? ఎస్, ఇన్ అ వే వీ హ్యావ్ సెడ్ నో. పేరెంట్స్ కూడా అసలు నో కంపల్షన్ ఎప్పుడు లేదు మనకి. వాళ్ళు యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అనే చెప్తారు. ఇట్స్ వెరీ ఓపెన్ ఇది అనమాట మనకి, ఆప్షన్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అండ్ తాతగారు పేరు పెట్టినట్టుగా డాక్టర్ సురక్షిత్, అలాగే వెళ్ళాలి, ఇంతమందిని ప్రొటెక్ట్ చేయాలి అనేది. లైక్ డాక్టర్ అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? నా ఫాదర్. ఐ హావ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ మై ఫాదర్ అనమాట. ఆయన చూసిన తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. నేను చిన్న వయసులో నుంచి ఐ యూస్ టు గో సిట్ ఇన్ ద హాస్పిటల్ విత్ దెమ్, సీ ద పేషెంట్స్, ఎట్లా ఐ యూస్ టు ట్రీట్ పేషెంట్స్ అని చెప్పి. బట్ హీ హాస్ డెడికేటెడ్ హిస్ లైఫ్. సో నేను వచ్చి కొంచెం దాంట్లో నుంచి డిఫర్ చేశాను అనమాట. అంటే ఐ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ మై లైఫ్ నాట్ ఓన్లీ ఫర్ మై ప్రాక్టీస్ బట్ ఆల్సో ఫర్ మై సెల్ఫ్. ఎలా ఫర్ మై సెల్ఫ్ అంటే ఏం చేస్తున్నారు? అంటే ఐ హావ్ గివెన్ స్ట్రిక్ట్ టైమ్ లిమిట్స్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఈ టైంకి నేను ఇది ఫినిష్ చేస్తాను, ఈ టైంకి by 5 o'clock వి ఫినిష్ అవర్ ఓపీ, నేను ఇంట్లో ఉంటాను, నా ఫ్యామిలీతో ఐ విల్ స్పెండ్ టైమ్, దిస్ టైమ్ ఐ గో టు మై జిమ్. సో ఐ గివెన్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. నాన్నగారి దగ్గర అలాంటి కంప్లీట్ షెడ్యూల్స్ ఇలాంటివి లేవు, పర్ఫెక్ట్ టైమింగ్స్ అనేవి? మా ఫాదర్ అంటే పేషెన్స్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. అవైలబుల్ ఎనీ టైమ్. ఇంకా పేషెన్స్ ఎనీ టైమ్, హీ గోస్ టు ఎనీ లెవెల్ ఫర్ హిస్ పేషెన్స్ అన్నమాట. yes of course. ఓకే. సో డాక్టర్ అంటే మనకి వీసీ గైనకాలజిస్ట్ అనగానే ఒక విమెన్ డామినేటింగ్ డిపార్ట్మెంట్ అనేది. ఫాదర్ కూడా ఒక గైనకాలజిస్ట్ అండ్ మీరు కూడా ఒక గైనకాలజిస్ట్. వై లైక్ దట్? మీరు చూసారంటే గైనకాలజీ అనేది చాలా స్పెషలైజ్డ్ ఫీల్డ్. మీరు చూసేది ఆబ్స్టెట్రిక్స్ సైడ్ వేరే, గైనకాలజిస్ట్ అనేది వేరే. ఆబ్స్టెట్రిక్స్ అని చూసారంటే మనకి బర్తింగ్ కానీ, ప్రెగ్నెన్సీ కానీ, దోస్ ఆర్ మోర్ సెన్సిటివ్ థింగ్స్. విమెన్కి వచ్చి దే మైట్ వాంట్ టు బీ మోర్ attuned to someone else, talking to issues వచ్చి విమెన్ దే విల్ అండర్స్టాండ్ బెటర్ అని చెప్పి దే విల్ గో ఫర్ ఆబ్స్టెట్రిక్స్. మనం చూసారు సెన్సిటివ్గా ఉంటారని చెప్పి. ఇప్పుడు మీరు చూసారంటే వాట్ వీ డీల్ విత్ ఇస్ మోర్ స్కిల్ బేస్డ్. సో ఇప్పుడు లాప్రోస్కోపీ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ వచ్చి చాలా టైం పట్టుద్ది. ఇట్ ఇస్ స్కిల్ బేస్డ్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ సంథింగ్ విచ్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్.
లాట్ ఆఫ్ పీపుల్ వచ్చి బికాస్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళకి వచ్చి దే వోంట్ బి ఏబుల్ టు స్పెండ్ సో మచ్ టైమ్ ఫర్ ట్రైనింగ్. సో మనం వచ్చి బికాస్ మా వైఫ్ వచ్చి షీస్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్, ఐ హ్యావ్ టైమ్ టు గో అండ్ ట్రైన్ ఆల్ ఆఫ్ దీస్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ అండ్ కమ్ బ్యాక్ అనమాట. సో వీఆర్ ఏబుల్ టు గివ్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గైనకాలజీ, నాట్ ఆబ్స్టెట్రిక్స్. ఆబ్స్టెట్రిక్స్ వచ్చి ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ వేర్ విమెన్ ఆర్ మోర్ సెంట్రిక్. ఇఫ్ గైనకాలజిస్ట్ చూసారంటే మ్యాక్సిమం సర్జన్స్ వచ్చి మేల్ సర్జన్స్ దా. సో యూజువల్గా ఇక్కడికి ఇండిగో విమెన్స్ సెంటర్ దగ్గరికి వచ్చినప్పుడు సురక్షిత్ గైనకాలజిస్ట్ ఇలా అనుకున్నప్పుడు యూజువల్గా ఉండేటువంటి ఒక మైండ్ సెట్, యంగ్ కపుల్ అయితే ఓకే, ఎల్డర్లీ పీపుల్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాట్ డు దే ఫీల్? మీరు చూసారంటే దే కమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ రెఫరెన్స్. 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వాళ్ళు దే గో టు దేర్ ఫ్యామిలీ డాక్టర్ కానీ లేకపోతే దే గో టు దేర్ గైనకాలజిస్ట్ కానీ ఓన్లీ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్. అట్లాంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చాయి అనమాట. ఇప్పుడు మీరు చూసారంటే కూడా రీసెంట్గా వీ హెవ్ రిమూవ్డ్ అ లార్జ్ ఫైబ్రాయిడ్. అది కూడా వాళ్ళ కాపోయిన దే నాట్ ఏబుల్ టు డూ ద ప్రొసీజర్. సో దానివల్ల వచ్చి ఇట్ హెస్ గాట్ రౌటెడ్ టు అస్. 4.5 kgs ఫైబ్రాయిడ్ అనేది లాప్రోస్కోపిక్ పద్ధతిలో తీయడం అనేది అండ్ వితౌట్ ఓపెన్ సర్జరీ కాకుండా తీయడం అనేది చాలా టైం పడుతుంది, లెబోరియస్ వర్క్ కదా అది. ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ ప్రొసీజర్. మాకే వచ్చి 8 hours పట్టింది అనమాట. అండ్ ఎస్ యాజ్ ఐ సెడ్ మనకు వచ్చి వెన్ వీ హ్యావ్ అ టార్గెట్, పేషెంట్కి వచ్చి షీ షుడ్ కమ్ అవుట్ ప్రాపర్లీ, ద పేషెంట్ షుడ్ హ్యావ్ నో రికవరీ పీరియడ్, పేషెంట్ షుడ్ బీ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ బై ద నెక్స్ట్ డే. అట్లాంటి వాల్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఈ సేమ్ ప్రొసీజర్ వచ్చి వీ కెనాట్ డూ ఇట్ ఇన్ ఎనీ అదర్ హాస్పిటల్. ఎందుకంటే అక్కడ వచ్చి వాళ్ళకి టైం లిమిట్స్ ఉంటాయి అనమాట. ఈ టైం లోపల మనం ఫినిష్ చేయాలి అనేది కార్పొరేట్లో ఉంటే ఆ ఇష్యూస్ ఉంటాయి. కానీ మనకేంటి ఆల్ ద హాస్పిటల్ ఇస్ ఆర్స్. సో వీ కెన్ డిసైడ్ ఎంతసేపు అయినా మనం చేసుకోవచ్చు. పేషెంట్కి వచ్చి గుడ్ అవుట్కమ్ ఉండాలనేది వీ హ్యావ్ డిసైడెడ్ ఫ్రమ్ ద స్టార్ట్. 8 hours ఇన్ వన్ గో, ఒక సింగిల్ వన్ గో. సో దానికోసం అనేది మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి, పేషెంట్ని చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్ని ఇంతమందిని చేయాలి అంటే లైక్ దానికోసం ఎంత ఎక్సర్సైజ్ చేశారు మీరు? It requires a lot of challenge. It is, I mean, requires a lot of mental strength, patience, and of course, resilience to do it anamata. It's definitely not an easy task. సో 4.5 kgs అంటే వాట్ వాజ్ హర్ ప్రాబ్లమ్? ఏమై ఉంటుంది అక్కడ? సర్ప్రైజింగ్లీ అంత సైజ్ వచ్చే వరకు షీ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్. వచ్చినప్పుడు కూడా షీ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్. చూసారంటే ఫైబ్రాయిడ్స్ కొన్ని వాళ్ళకి చిన్న సైజ్ ఉన్నా కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళకి పెద్ద సైజ్ ఉన్నా కూడా ప్రాబ్లమ్సే ఉండవు. సో దిస్ వాస్ పర్టికులర్ కేస్ వేర్ హర్ యూట్రస్ వాజ్ సో బిగ్, కానీ ఆమెకు వచ్చి షీ హ్యాడ్ నో ఇష్యూస్ అనమాట దీని గురించి. బట్ షీ కేమ్ బికాస్ స్కాన్లో చూసారు ఇంత సైజ్ ఉంది ఫైబ్రాయిడ్ అని చెప్పి. షీ ఓన్లీ థాట్ షీ వాస్ పుట్టింగ్ ఆన్ వెయిట్. బట్ ఇఫ్ టేకింగ్ హిస్టరీ ఇంటూ కాంటెక్స్ట్ చూసారంటే ద బిగ్గెస్ట్ ఫైబ్రాయిడ్ ఎవర్ రిమూవ్డ్ అనేది 30 kgs అనమాట. 30 kgs. సో 4 అనేది ఇట్స్ కంపారిటివ్లీ మచ్ లెస్సర్. కాకపోతే దిస్ ఈస్ లైక్ లాప్రోస్కోపిక్ మెథడ్ లో 30 kgs అనేది ఓపెన్ సర్జరీ. ఆఫ్ కోర్స్ ఐ డోంట్ థింక్ 30 kgs యు కెన్ రిమూవ్ బై కదా లాప్రోస్కోపీ. సో ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ వీటి మధ్యలో ఉన్నటువంటి అవేర్నెస్ వచ్చిందా ప్రజలకి? అండ్ వీఆర్ హోపింగ్ ఏంటంటే ఇప్పుడు చూసారంటే అన్ఫార్చునేట్లీ మనకి డీపర్ కొంచెం విలేజెస్లో అంతా ఇంకా కూడా చాలామంది ఓపెన్ సర్జరీస్కే వెళ్ళేదన్నమాట. ఇప్పుడు చూసారంటే ఓపెన్ సర్జరీ వల్ల మనకి చాలా డిసడ్వాంటేజ్. ఒక బిగ్ స్కార్ అనేది ఉంటుంది, మీకు రికవరీ టైమ్ 7 to 8 days ఉంటుంది, ప్లస్ ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, మీకు ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇదంతా చూసారంటే లాప్రోస్కోపీలో ఇట్స్ డే కేర్, 3 holes లోపల అంతా ఫినిష్ చేసేస్తారు. అట్ ద సేమ్ టైం వచ్చి నెక్స్ట్ డే పేషెంట్ విల్ బి గోయింగ్ బ్యాక్ హోమ్. సో దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్. కానీ ఎస్ అవేర్నెస్ తక్కువ ఉన్న వల్ల మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఓపెన్ సర్జరీ. లేకపోతే అన్నీ ఇప్పుడు లాప్రోస్కోపీ మూలంగా తీసేయచ్చండి, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్.